మీరు అన్న సంతోష్ అన్న ఆ, ఒక్క మార్గ నిమిషం. సరే వీళ్ళు లైన్ లో ఉన్నారు. మర్దుకు మన యశ్పాల్ గారు ఉన్నారు. యశ్పాల్ గారు మరుదుకోనా చెప్పండి. వాళ్ళు నాకు అంటే యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, నేను అతడు ఒకటి శ్లోకం పెడితే నేను మర్దుక్ గారికి కాల్ చేస్తాను. ఏదైతే సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ వినండి. అయితే ఏం జరిగిందంటే మాట్లాడుతూ ఈ మర్దుక్ గురించి అడిగింది అంటే, లేదన్నా నేను మర్దుక్ నేనేమనలేదు అని అన్నా. అంటే నిన్ను కొట్టారంట కదా అంటే, లేదు నన్ను ఎవరు కొట్టలేదు, నేను అది కాదు వేరే విధంగా చెప్పాను అంటే, అసలు ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే కాదు తండ్రి అని చెప్పా. అంటే అసలు ఆర్ఎస్ఎస్ కాదు, అదంతా రాంగ్ అన్నాడు. ఈయననేమో ఆర్ఎస్ఎస్ ఐడి కార్డు చూపిస్తాను ఇప్పుడు మన యశ్పాల్ అన్నారు. ఇప్పుడు చెప్పండి సార్ యశ్పాల్ గారు, మీరు అన్నారా లేరా అతను ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఐడి కార్డు అన్నారా లేరా? రికార్డింగ్ చేస్తలేవు కదా మళ్ళీ. అన్న ఒకటి మర్చిపోయా చెప్పరా, రికార్డ్ చేయకు. రికార్డ్ ఏం చేయలేదు. మీకు ఏమైనా వాయిస్ వచ్చిందా? వైఫై మీద మాట్లాడతాం, వైఫై కాల్స్ రికార్డ్ అవ్వవు. ఓకే అన్న ఉగ్రవార్గం అన్నగారు, యాక్చువల్లీ నేను ఒక చిన్న సంస్థ అన్న, నాది ఆర్ఎస్ఎస్ కాదన్న, ఒక చిన్న సంస్థ. ఇప్పుడు ఇండివిజువల్ గా ఆర్ఎస్ఎస్ కాకుండా, ఆర్ఎస్ఎస్ సంబంధం లేకుండా విశ్వ హిందూ పరిషత్ అని చెప్పి ఇలా చిన్న సంస్థలు ఉంటాయి కదా, ఆర్ఎస్ఎస్ సంబంధం లేకుండా, రాష్ట్రీయ స్వయం సేవక్ వాళ్ళకి సంబంధం లేకుండా చిన్న సంస్థలు ఉంటాయి అన్న, ఈఎస్పీ అని చెప్పి. నేను అలాంటి దాంట్లో చిన్న సంస్థలు పనిచేసానన్నా, నేను దానికి నాకు సంబంధం లేదు. సరేనా? అందుకే నా సాక్ష్యంలో ఇంకోటి, నేను క్రైస్తవ ఒక నిమిషం, నేను క్రీస్తు మార్గాన్ని అనుసరించిన తర్వాత నేను సాక్ష్యంలో కూడా ఆర్ఎస్ఎస్ అని చెప్పలేదు కదా. నేను చెప్పేది వినండి. నేనేం కాదనట్లే, కానీ క్లారిటీ రావాల్సింది మాకు కాదు, యశ్పాల్ గారు. ఓకే, యశ్పాల్ గారికి నేను క్లారిటీ ఇస్తున్నా. యశ్పాల్ గారు, నేను చేసింది ఆర్ఎస్ఎస్ కాదండి, నేను ఒక చిన్న సంస్థ అని చెప్పాను కదండి సార్ మీకు. ధర్మ సంస్థ సమానాలు జిల్లా అధ్యక్షుడు. అవునండి, అవునవును. మాది ఎంత చిన్న సంస్థ అంటే, కరుణాకర్ సుగ్గుణ తర్వాత ఈ హిందూ చైతన్య సమితి, తర్వాత హిందూ జనశక్తి సమితి, వీళ్ళకు ఉన్నంత కార్యకర్తలు కూడా మా దాంట్లో లేరండి. మాది చాలా 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 చిన్న సంస్థ అండి. మీ సంస్థ పేరేంటి సార్? మీ సంస్థ పేరేంటి సార్? హైందవ రక్షణ సమితి సార్. సరే, దాన్ని అంటే ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షుడు కదేమో, రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు ఎవరండి? దానికి వచ్చేసి బుజ్జి గారు అని ఒకరు ఉన్నారు సార్. ఆయన బుజ్జి అంటే బాబ్జీ నాయుడు అని పేరు, మేము ఆయన బుజ్జి గారు అని పిలుస్తాం. ఎక్కడ ఉంటారు సార్ ఆయన? ఆయన వచ్చేసి నెల్లూరులో ఉంటారు సార్. నెల్లూరులో ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్ మీకు? నాకు అర్థం కాదు. అయ్యో, నార్మల్ గా మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నామండి. ఇప్పుడు జనరల్ గా నాకు నీ మీద క్లారిటీ ఉంది. ఏమని అంటే, మీరు వెళ్ళిపోయారు కానీ నువ్వు హిందూ ఫస్ట్ నువ్వు వచ్చిందే ఎక్కడ నుండి వచ్చావు, క్రైస్తవ నుండి వచ్చానని నీకు నువ్వే పరిచయం చేసి చెప్పుకున్నావు అందరికి, అవునా కదా? ఒకసారి అలా చెప్తాను, ఇంకోసారి నేను అసలు బై బర్త్ క్రిస్టియన్ కాదు, బై బర్త్ కట్టర్ హిందూ, బై బర్త్ నేను శ్రీరాముడు నా పూరి కూడా ఇంట్లోనే పుట్టానండి. అవి కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోండి. ఇదేందుకు తీసుకుంటారు మీరు? నేను తీసుకోవాలి, నాకేంటండి, దాంతో నాకు అవసరం లేదండి. నువ్వు ఎక్కడ పుట్టావు? అచ్చా, ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, మీరు ఫోన్ చేసిన విషయం చెప్పండి, ఎందుకంటే మీతో మాకేం ఆర్గ్యుమెంట్ లేదు. మాకేం ఆర్గ్యుమెంట్ లేదు కదా. ఒకసారి వినండి, ఇప్పుడు కళ్ళు తెలుసుకోవాల్సింది నాకు కాదు, యశ్పాల్ గారికి. ఉగ్ర భార్గవ సేన గారికి నాకు ఎటువంటి సార్, ఒక్క నిమిషం సార్, ఉగ్ర భార్గవ సేన గారికి కావచ్చు, సంతోష్ గారికి కావచ్చు, వాళ్ళు ఎంత హైందవులైనా, వాళ్ళు ఎంత మా తోటి సహోదరులు సార్, వాళ్ళంతా మాకు ఎటువంటిది ఏం లేదు సార్. మా దగ్గర ప్రేమ ఉంటది, క్షమాపణ గుణమే ఉంటుంది సార్ మా దగ్గర. మేము అలా ఏం అనుకోము సార్. చెప్పండి సార్. మమ్మల్ని ఎత్తే పని ఏం చేయం కానీ, మమ్మల్ని ఎత్తితే నేనేం అధ్యయం కానీ ఫస్ట్ వినండి. ఇప్పుడు నువ్వు మమ్మల్ని పొగిడితే మేమేం పడిపోయాం కానీ, నేను ఎలా ఉంటా అలా ఉంటాం కానీ, ఒకసారి వినండి. ఇప్పుడు యశ్పాల్ గారు ఏమన్నాడంటే, లేదు ఆయన దగ్గర ఆర్ఎస్ఎస్ ఐడి కార్డు ఉంది, నేను చూపెట్టొద్దన్నాను, చూపిస్తా అన్నాడు ఆయన. మరి ఆయనకు అంతలా ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. అలా కాదు, ఒక భార్గవ ఒక మాట. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తి మనసు మార్పిడో మత మార్పిడో ఏదో జరిగి అతను విడిపోయాడు అనుకో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు, యశ్పాల్ గారు ఏం చేస్తారు,
దానికి అంతే. దీనికి ఏంటి సంబంధం ఏంటి? కానీ వినన్నా ఇప్పుడు కామెడీ అది కాదు. ఆ, నాతోటి ఛాలెంజ్ చేశారు లేజ్పాల్ గారు. ఏమని ఛాలెంజ్ చేశారంటే, లేదు లేదు ఆయన దగ్గర ఆధార్ ఐడెంటిటీ కార్డు ఉంది నాకు చూపిస్తా అంటే, అయ్యా చూపించండి అంటే కావాలంటే డైరెక్ట్ కలుపుతా మాట్లాడు అన్నాడు. ఇప్పుడు సార్ యశ్వర్ గారు మీకు అవసరమా సార్ ఇది బ్రదర్? ఆయన తీసుకొచ్చే టాపిక్ బ్రదర్ ఏంటి బ్రదర్ ఇది? ఈయన మరి పొద్దునుంచి ఫాస్టింగ్ ఉన్నామండి. రేపైనా ఒక నిమిషం, రేపైనా బాప్తిజం అండి. పొద్దునుంచి ఫాస్టింగ్ ఉన్నాను. ఆధ్యాత్మికంగా ఇంతగా ఉన్నప్పుడు మీరు ఎందుకు అలా ఛాలెంజ్ చేసుకుంటారు బ్రదర్? నాకు అర్థం కాదు. ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన ఐడి కార్డు ఉందని. సరే 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 నవ్వద్దులే, వదిలే. ఆయన ఏదో పొరపాటు పడ్డారులే, వదిలే. ఎందుకు నాకు యేసుపాల్ గారి మీద ఎందుకు నవ్వు వస్తుందంటే, నేను చాలా ఇంటెలిజెంట్ అనుకున్నాను. అసలు కాదు, మతం మాదిరికి అలాగే నవ్వు వస్తుంది సార్. వాళ్ళు నోరు జారద్దండి, మతం మాదిరి నోరు జారద్దు, నోరు జారద్దు. ఇప్పుడు మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే మీరు మర్యాద నిలబెట్టుకోవాలా. నోటుకు వచ్చినట్టు పేలితే మర్యాద నిలబడదండి. ఓకే సార్. తమ్ముడు భార్గవ్ మతం మాట్లాడినావా ఇంకేమన్నావా అని పక్క పెట్టేసి, నాకు వస్తే బూతులు నేను అంతగానే ఎక్కువ మాట్లాడతా. కానీ ఇప్పుడు నీ మీద నాకు ఇలాంటి అది నీ మీద ప్రేమ కానీ ద్వేషాలు మాకేం లేవు. ద్వేషం ఉంటే ద్వేషం ఉంటుంది. కానీ ఒక గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, నీ మీద ఆయనకు చాలా కాన్ఫిడెంట్ ఉన్నది. ఎవరికి నవ్వు వస్తుందంటే నిన్ను చూసి నవ్వట్లేదు నేను. యేసుపాల్ గారిని ఆయన అమాయకానికి నేను నవ్వుతున్నాను. ఇక్కడ కాదు, నేను యేసుపాల్ చూసి నవ్వుతున్నాను. యేసుపాల్ గారు ఒక్క నిమిషం బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. యేసుపాల్ గారిని చూసి ఇప్పుడు నన్ను చూసి నేను నా మీద ఫీలింగ్ లేదు, కానీ యేసుపాల్ గారిని చూసి నాకు నవ్వు వస్తుందంటే నాకు కూడా బాధేస్తుంది బ్రదర్. నేను కూడా ఒక విశ్వాసే, తోటి విశ్వాసం. నేను బాధేస్తే బాధపడండి, ఎవడొద్దన్నాడు? ఏముంది, నాకు సంతోషపడి నేను ఆనందపడుతున్నాను. నీకు బాధ అనిపిస్తే బాధపడండి. నీ బాధ కోసం నాకు సంతోషం సాక్రిఫైస్ చేయడం కరెక్ట్ కాదు. అసలు బ్రదర్ నాకు అర్థం కాదు. క్రైస్తవులకు ఫోన్ చేసి ఇలా టార్చర్ చేసి పైశాచిక ఆనందం పొందడమేనా బ్రదర్ మీది? మేము పైశాచిక ఆనందాలు ఒకసారి విన్నాను. ఇలాగే ఇంకొకసారి మన యేసుపాల్ గారు ఉన్నారా సార్ మీరు? ఒక్క నిమిషం భార్గవ, ఒక్క నిమిషం. నేను అడుగుతున్నాను, ఈ ఫోన్ కారణం యేసుపాల్ గారు కదా, ఆయన సైలెంట్ గా ఉన్నారు, ఈయన ఎందుకు అంత రైజ్ అయిపోతున్నారు? ఆయన బ్లాంక్ అయిపోయింది దెబ్బకి. బ్లాంక్ అయింది ఏం లేదు. ఒక నిమిషం అదే మాట్లాడుతున్నారు కానీ ఆగినా కానీ మాట్లాడండి. ఇప్పుడు అతను ఒక ఆయన క్వశ్చన్ చెప్పిండు, ధర్మ సంస్థ అని చెప్పిండు. అంతేగాని ఏది అవుట్ బయటకు చెప్పలేదు. మీరు చెప్పలేదు. కానీ బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పుకోలేదు. ఒక్క నిమిషం యేసుపాల్ బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. భార్గవ్ జరాగే ప్లీజ్ జరాగే భార్గవ్. నేను చెప్పుకోలేదండి. మేము ధర్మ సంస్థ చెప్పుకుంటే అవతల వైపు ఋషిసేనా మీరు కాదు, మీరు ఆలోచించి అని చెప్పి మీరే పగలు కొట్టుకున్నారు. కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు మీరే చూపించుకున్నారు బ్రదర్. నాకేం అవసరం అండి, భలే ఉన్నారే మీరు. మేమెందుకు చూపించాను? నేను అడిగానా? నేను నిన్న మిమ్మల్ని ప్రశ్న, మీరు ఆర్ఎస్ఎస్ అని నేను మిమ్మల్ని అడిగానా? మిమ్మల్ని లేదు అడగలేదండి. మరి ఇంకెందుకండి? ఇప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్, ఆయన దగ్గర ఐడి కార్డు ఉంది, నేను చూపిస్తా అన్నాడో లేదో అడగండి ఒకసారి. ఎవరు? నా దగ్గర ఒక్క నిమిషం బ్రదర్. హైందవ రక్షణ సమితి అని చెప్పి నేను ఒక చిన్న సంస్థలో పనిచేశాను. దాని హెడ్ ఆఫీస్ వచ్చేసి నెల్లూరులో ఉంటది. దానికి అధ్యక్షులు వచ్చేసి మేము బుజ్జి గారు నిశ్చయంగా పిలుచుకున్నాం. అఫీషియల్ వచ్చేసి బాబ్జీ నాయుడు గారు ఆయన. ఇది మా చిన్న సంస్థ. మేము గర్భవసం చేస్తామండి. లేదండి, చిన్నగా ప్రయత్నిస్తున్నామండి. మేమేం చేయలేదండి. అన్నారు కదా. అవునండి, దాని కొరకు ప్రయత్నిస్తుంటాము. తర్వాత సెక్యులర్ గా ఉండకండి, కట్టల హిందువులుగా ఉండకండి. ఓకే, కానీ మీరు చేశారా? భార్గవ్ గారు జర ఆగురి. నా మాట కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుకుని నేను అప్పుడు గమ్మునుంటా. మా సంస్థ మాకు ఇచ్చిన టార్గెట్స్ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ఇంత గర్వస్తు ఉండాలి, ఎవ్రీ ఇయర్ మీరు ఇంత చైతన్యపరచాలి, విప్లవాత్మకమైన ఒక చైతన్యం తీసుకురావాలి హిందువుల్లో, సువార్తని ఇలా అడ్డుకోవాలని చెప్పి మాకు టార్గెట్స్ ఉంటాయి బ్రదర్. సో ఇప్పుడు ఉగ్రభార్గవ్ గారు జస్ట్ మీరే మాట్లాడండి. మీరు ఇప్పుడు క్రీస్తు విజన్ ఛానల్ తెలుసా బ్రదర్ మీకు? ఉగ్రభార్గవ్ గారు నాకు తెలియదు అండి అది. అందులో ఇప్పుడు నా గురించి ఆల్రెడీ వీడియో వచ్చి చూడండి బ్రదర్. ఇప్పుడు ఆల్రెడీ 30,000 మంది చూసారు. అది టైటిల్ ఏం పెట్టారండి? కరోనా సంథింగ్ ఉంది బ్రదర్. యేసుపాల్ గారు ఏంటండి అది బ్రదర్?
కరుణాకర్ సుగ్నా కంటే భయంకరమైన వ్యక్తి అని పెట్టినాడు. మీ మీద రాయి పెడితే మీకు టైటిల్ కూడా తెలీదా? బ్రదర్ ఫస్ట్ కొట్టిండు, తర్వాత మార్చండి. కరుణాకర్ సుగ్నా స్నేహితుడు అని పెట్టిండు. నేను ఆయన స్నేహితుడు ఎందుకు అయితేనండి నాది వేరే అని చెప్తే మళ్ళీ అది మార్చండి తమ్ములేదు. యాక్చువల్లీ బ్రదర్ ఏం జరిగిందంటే కరుణాకర్ సుబ్బుల స్నేహితుడు మొత్తం మాది మారిపోయాడని చెప్తే నేను వెంటనే ఫోన్ చేసి అట్లా అలాగైనా పెడతారు సార్ మీరు, నేను ఆయన స్నేహితుడు కాదండి, సత్సంగం కలిగిన వ్యక్తి, అంతేగాని మొన్న కూడా ఢిల్లీలో జంతర్ మంతర్కి వెళ్ళినప్పుడు కూడా ఇన్ని జరిగాయండి, కాకపోతే స్నేహితుడిని కాదండి, నా ఏజ్ ఎంత ఆయన ఏజ్ ఎంత, నేను నిన్న పోరగాడిని, కాకపోతే సత్సంగం కలిగిన వ్యక్తి. ఈరోజు ఉగ్రభార్గవ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు నాకు అభిమన్యు గారు కావచ్చు, జ్యోతి గారు మీరు ఆవేశపడుతున్నారు సార్. అని చెప్పాను అంతే. ఒక మాట ఒక నిమిషం, వెంటనే ఆయన తమిళ మార్చిందండి, కాకపోతే 30,000 దాకా రీచ్ అయిందండి. ఒకసారి ఆ వీడియో చూసి మాట్లాడండి బ్రదర్. బ్రదర్ ఆ వీడియో చూసి మాట్లాడండి. అవసరం లేదు కదండి, ఒకసారి వినండి. ఇప్పుడు డైరెక్ట్ గా మీరుండగా నేను మళ్ళీ వీడియో నాకేంటి కానీ డైరెక్ట్ గా ఏమన్నా డౌట్ ఉంటే నిన్నే కదా అడుగుతాను. బ్రదర్ మేము సమాధాన పరంగా మేము మాట్లాడతాం బ్రదర్, ప్రేమతో మాట్లాడతాం. మీరు ఇప్పుడు చల్లగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము చల్లగా మీరు అసలు మాట్లాడినివ్వడం లేదండి. నిన్న కూడా ఇలాగే ఆవేశపడిపోతున్నారా? ఎదుటి వాళ్ళు మాట్లాడినివ్వండి సార్. లేదండి, ఒక్క నిమిషం, నాకు కాస్త హార్ట్ బీట్ ఎక్కువ, నేను కాస్త నా జ్వరంతో నా వాయిస్ గిట్లనే ఉంటది బ్రదర్, ఏమనుకోకూడదు. నేను అనుకోలేదు కానీ మేము నీ దగ్గర నుంచి ప్రశ్నలు రాబట్టాలనుకుంటున్నాం కానీ సమాధానం తెలియంది తెలుసుకోవాలనుకుంటున్నాం కానీ ఒకసారి ఏనండి, మీరు కరుణాకర్ తోటి అన్నారు కదా, మీరు ఎప్పుడైనా కరుణాకర్ ని కలిసారా? ఆఫీస్ కానీ వెళ్ళారా సార్ మీరు? ఆఫీస్కి ఒకసారి వెళ్ళామండి, తర్వాత కరుణాకర్ సుబ్బున గారితో దాదాపు 4-5 సార్లు మాట్లాడినామండి. బ్రదర్ మీరు గ్రౌండ్ లెవెల్లో మంచిగా చేస్తున్నారు, ఓకే, ఏదంటే మా సంస్థ చిన్న సంస్థ కానీ కార్యకర్తలు మీరు కూడా మా దృష్టికి వచ్చారు, మంచిగా చేస్తున్నారు బ్రదర్, కంటిన్యూ అని చెప్పి అన్నారండి. ఓకే, అదే ఎక్కడ సార్ మీరు ఎక్కడ వాళ్ళ ఆఫీస్లో ఎక్కడ కలిసారు సార్? ఇప్పుడు మీకు కాల్ చేసిన ఉద్దేశం ఏంటి? మన బ్రదర్ ఏస్పోల్ బ్రదర్, ఒక నిమిషం బ్రదర్, ఏస్పోల్ గారు బ్రదర్, ఆర్ఎస్ఎస్ కాదని మీకు అర్థమైంది కదా బ్రదర్? ఆయన ఎక్కడ కలిసారని అడుగుతున్నా నేను, తప్పే. ఒక్క నిమిషం బ్రదర్, ఏస్పోల్ బ్రదర్ మీరు ఆర్ఎస్ఎస్ అని అన్నారు, నేను కాదని ఒప్పుకున్నాను బ్రదర్, మేము సాక్ష్యంలో కూడా నేను ఎక్కడ తప్పుకోలేదు బ్రదర్. ఇప్పుడు నేను మిమ్మల్ని దూషిస్తున్నానా మరదుకు? చెప్పండి, ఏమన్నా తిట్టానా? నేనేమన్నా మీరు కలిసారా అని అడిగాను. మీకు కలిస్తే కలిసాను, లేకపోతే లేదు. ఒకవేళ కలిస్తే ఎక్కడ కలిసారు ఆ విషయం చెప్పండి. ఇగో పలానా ఏరియాలో కలిసాము, లేదా వాళ్ళ ఆఫీస్లోనే కలిసాను అని చెప్తే అయిపోతుంది కదా. ఆయన వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. పోయాడా? ఇప్పుడు ఏమో నాకైతే నీ దగ్గర నుంచి కాల్ ఉంది. ఇద్దరు బిగినట్టు ఇద్దరు అదే ఒక నీకే కనెక్ట్ అయ్యి ఉన్నారంట. లేదు, పోయిండాడు, మళ్ళీ చేస్తుండే. రికార్డ్ అయిందా? రికార్డ్ అయింది. అదే వెరీ గుడ్, నా దాంట్లో రికార్డ్ అయింది. కొడుకుని రేపు పొద్దుగాల నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా రికార్డ్ అవుతుంది.